హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఇవాళ మన టీఎస్ న్యూస్ డిజిటల్ వచ్చేసింది శ్రావణ శుక్రవారం సందర్భంగా అవనీ గారింటికి. అవనీ గారు ఈరోజు మనకు మియాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో ఉంటున్నారు. ఆవిడ కోసం ఈరోజు మన శ్రావణ లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేసింది. అమ్మవారిని చక్కగా అలంకరించారంట. మరి వెళ్ళి చూద్దామా ఎలా ఉన్నారో రండి. అవనీ గారి ఇంటికి వచ్చేసాం. అవనీ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అవనీ గారు. హాయ్ లహరిక గారు, రండి. వచ్చేసాం మీ ఇంటికి. ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీకు కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. అందుకే లక్ష్మీదేవి వచ్చేసింది ఈరోజు మీ ఇంటికి. ధన్యవాదాలండి. సూపర్. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మా శ్రావణ లక్ష్మి టీఎస్ న్యూస్ డిజిటల్ తరపు నుంచి ఈ చిరు కానుక. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి పైన చిన్న పాట పాడతారా? అలాగే, మీరు పట్టుకుని పాడండి, నేను మీ ఆయన పట్టుకుంటాను. హారతి మీరేలయువారే అంబకు మంగళ హారతి మీరేలయువారే హారతి మీరేలయువరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము లీలతో 16 వన్నెల మేలి మీ బంగారు తల్లికి హారతి మీరేలయువారే పాదములకు పూజ సేయారే మా తల్లికిప్పుడు పారిజాతపు హారమివ్వారే పారిజాతపు హారములు మొల నూలుగా జలజోడు వన్నెలు రవల పాపిట బొట్టు ముంగిట సమయముగా ధరించు తల్లికి హారతి మీరేలయువారే లక్షవతుల జ్యోతి కూర్చారే చెలులార మీరు రక్షితంబుగాన పాడారే రక్షితంబుగాన నీవే దాక్షరంబులు హారతులుగా రక్షితంబుగాన నీవే దాక్షరంబులు హారతులుగా రాక్షస సంహారికిప్పుడు ముచ్చటారగ హారతిమ్మ రాక్షస సంహారికిప్పుడు ముచ్చటారగ హారతిమ్మ. థ్యాంక్స్ అండి. సూపర్, చాలా బాగా పాడారు అవనీ గారు. సూపర్. సంగీతం నేర్చుకున్నారా? చిన్నప్పుడు నేర్చుకున్నారు, తర్వాత కంటిన్యూ చేయలేదు. మధ్యలో మా ఫ్రెండ్ శుభాతో కొన్ని ఏళ్ళు వెళ్ళాము, మళ్ళీ బ్రేక్ వచ్చింది. గ్రేట్. వాయిస్ చాలా బాగుంది. మీరు కనుక ట్రై చేస్తే మంచి సింగర్ కూడా అవుతారు. అంత చక్కగా వాయిస్ ఉంది. థ్యాంక్స్ అండి. ఓకే, ముందుగా మీకు అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలండి. అవనీ గారింట్లో వాయిని తీసుకునేందుకు ముత్తైదులు ఇక్కడ కనిపించారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట కలిపేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చాలా లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకున్నారు. ప్రతి ఇయర్ ఇలానే రెడీ అవుతూ పూజ చేస్తూ ఉంటారా అమ్మవారికి? చేస్తుంటామండి, ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం. ఓకే, చిన్నప్పుడు మీ పూజా విధానం మీకు గుర్తుందా? పేరెంట్స్ చేసేటప్పుడు చిన్నప్పుడు కూడా గుర్తుంది. ఎలా చేసేవాళ్ళు అప్పట్లో? అప్పుడు కూడా ఈ విధంగానే చేసేవాళ్ళు, కానీ కొంచెం పేరంటం అవి ఎక్కువ చేస్తుండేవాళ్ళు. కాళ్ళకి పసుపు పూయడం అలాంటి పద్ధతులు కొన్ని ఎక్కువ ఉండేవి. ఓకే ఓకే. అంటే అమ్మవారికి ఇంత చక్కగా అలంకరణ అప్పట్లో ఉండేదా మీ పేరెంట్స్ టైం? అలంకరణ కూడా బాగా చేసేవాళ్ళు, కానీ సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయకి ముఖము అలా ముక్కు అలా పెట్టి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకొంచెం వేరే గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడు నచ్చిందా అప్పుడు నచ్చిందా? రెండు నచ్చాయండి. రెండు నచ్చాయండి. సాంప్రదాయబద్ధంగా చేసింది ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చూడటానికి చేసింది చూడటానికి బాగున్నట్టు అనిపిస్తుంది. ఓకే, అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. శుక్రవారం శుభాకాంక్షలు మరోసారి. మీ అందరికి కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీడియాకి ఒకసారి చెప్పేసి అందరు కలిపి ఒక్కసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అని టీఎస్ న్యూస్ డిజిటల్ ప్రేక్షకులందరికీ టీఎస్ న్యూస్ డిజిటల్ ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు.